హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు పిస్టన్ పాయింట్. ఈరోజు నేను ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి ఫ్రాంక్స్ అనమాట. ఇది నెక్సా బ్లూ కలర్. ఈ వీడియోకి మనకి సపోర్ట్ చేసింది మన పాల్వన్స్లో ఉన్న వరుణ్ మోటార్స్ వాళ్ళు, నెక్సా షోరూమ్ వాళ్ళు అన్నమాట. మనకి వాళ్ళకి థ్యాంక్స్. అండ్ ఇది డెల్టా వేరియంట్ అన్నమాట. సో ఇది మన ఫ్రాంక్స్ యొక్క ఫ్రంట్ లుక్. దీన్ని మీరు చూడగానే ఫస్ట్ మీకు కనపడేది ఈ గ్రిల్. దీన్ని కంపెనీ వాళ్ళు నెక్స్ట్ వేవ్ గ్రిల్ అని చెప్పి పిలుస్తున్నారు. నెక్స్ట్ మీకు కనపడేది ఎల్ఈడీస్ అనమాట. వీటిని కంపెనీ వాళ్ళు నెక్స్ట్ టెక్ క్రిస్టల్ బ్లాక్ ఎల్ఈడీస్ అని పిలుస్తున్నారు. అండ్ మీకు ఇక్కడ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే కనపడుతున్నాయి. అండ్ మీకు బాగా అట్రాక్టివ్గా కనపడేది సుజుకి లోగోతో ఆ క్రోమ్ ట్రీట్మెంట్ అయితే చాలా స్టైలిష్గా అట్రాక్టివ్గా మీకు కనపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు సిల్వర్ కలర్లో మనకి బంపర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ టూయింగ్ హుక్ అయితే మనకి ఇచ్చారు. అట్లనే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇది మనకి ఓవరాల్ ఫ్రంట్ ఫ్రాంక్స్ లుక్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం సైడ్కి వెళ్ళిపోదాం. సైడ్కి వస్తే ఈ కార్ లెంత్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 3995 mm అయితే మనకి లెంత్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఓవర్ విఎమ్స్ చూసుకుంటే మనకి సేమ్ బాడీ కలర్ ఓవర్ విఎమ్స్ విత్ సైడ్ ఇండికేటర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఓవర్ విఎమ్స్. నెక్స్ట్ మనము డోర్ హ్యాండిల్ దగ్గరికి వస్తే సేమ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, బికాస్ ఈ డెల్టా వర్షన్ టాప్ ఎండ్లో అయితే మనకి రిక్వెస్ట్ సెన్సర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ డోర్కి వెళ్తే సేమ్ మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. రిక్వెస్ట్ సెన్సర్ ఇచ్చారు కూడా ఏం లేదు. ఒకసారి ఈ కలర్ చూడండి, నెక్సా బ్లూ చాలా షైనిష్గా ఉంది. అండ్ మనం రేర్ టైర్ సెక్షన్కి వస్తే మనకి రేర్ సైడ్ 195/65 R16 ఇంచెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాయ్ వీల్స్. అండ్ ఇక్కడ మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే మీకు కనపడుతుంది, చూసుకోవచ్చు. మనం ఫ్రంట్ టైర్ సైడ్ వచ్చేస్తే సెక్షన్కి ఇక్కడ మనకి ఫస్ట్ మనకు కనపడేది ఈ బ్లాక్ క్లాడింగ్ స్పోర్టిస్ లుక్ కోసం అయితే మనకి ఇచ్చారు. నెక్స్ట్ మనం టైర్ సెక్షన్కి వచ్చేస్తే మనకి ఈ టైర్ సైజ్ వచ్చేసి 195/65 R16 ఇంచెస్ అయితే మనకి అలాయ్ వీల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి వచ్చేసి ప్రెసిషన్ కట్ అలాయ్ వీల్స్. అండ్ ఇక్కడ మనకి 191H అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అవి ఏంటి అంటే టైర్ ఎంత వెయిట్ అనేది క్యారీ చేయగలుగుతుంది, లైక్ ఎంత స్పీడ్ వెళ్ళగలుగుతుంది. అండ్ ఇక్కడ మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. మనకి ఇక్కడ సైడ్ ఇక్కడ చూసుకుంటే మనకి టాప్లో మనకి బ్లాక్ కలర్ రూఫ్ రైల్స్ ఇచ్చారు. అండ్ అక్కడే బాడీ కలర్ షాంక్ ఫిన్ యాంటీనా అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం రేర్ సెక్షన్కి వస్తే ఇక్కడ మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఫ్రాంక్స్ బ్యాక్స్ని చూసుకోవచ్చు. అండ్ అక్కడ అట్లా మనకి సుజుకి లోగో బ్యాక్స్ని చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే రేర్ డీఫాగర్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, బట్ రేర్ వైపర్ అనమాట. అండ్ ఇక్కడ మనకి రేర్ స్టాప్ ల్యాంప్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చూసుకుంటే 4 పార్కింగ్ సెన్సార్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ రేర్ రిఫ్లెక్టర్ అనమాట. ఈ స్కిడ్ ప్లేట్ చూసుకుంటే మనకి సిల్వర్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మనకి ఇక్కడ ఇస్తున్నారు ఈ స్కిడ్ ప్లేట్ వచ్చేసి. నెక్స్ట్ ఒకసారి మనం అయితే బూట్ అయితే ఓపెన్ చేసి చూద్దాము, బూట్ స్పేస్ కానీ ఇది అంటే ఏంటి అని. ఇక్కడ మనకి చూసుకుంటే బూట్ స్పేస్ వచ్చేసి మనకి 308 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకైతే ఇక్కడ ఏ బూట్ ల్యాంప్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే మనకి ఈ స్టెఫ్నీ టూల్ కిట్ పెట్టుకోవడానికి సపరేట్గా ఒక స్టోరేజ్ కంపార్ట్మెంట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మనకి ఈ బూట్ స్పేస్ సరిపోకపోతే ఈ సీట్స్ ఇవి వచ్చేసి 60/40 స్ప్లిట్ సీట్స్ అనమాట. వీటిని మనం ఫోల్డ్ చేసుకొని మన బూట్ స్పేస్ అయితే మనం పెంచుకోవచ్చు అనమాట. కింద చూడండి, ఇక్కడ మనకి ఆశ్చర్యం ఏంటంటే మనకి ఇక్కడ వీళ్ళు స్టెఫ్ని ప్రొవైడ్ చేయట్లేదు. దాని బదులు వీళ్ళు మనకి పంచర్ కిట్ అయితే ఇస్తున్నారు. పంచర్ కిట్ ఇక్కడ మీరు చూడండి, టైర్ ఇన్ఫ్లేటర్. నెక్స్ట్ ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ మనకి వార్నింగ్ ట్రయాంగిల్ అయితే ఇచ్చారు. ఏందా అని అనుకుంటే 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్కి ఇస్తున్నారు కదా, అందుకని స్టెఫ్ని తీసేసి కాస్ట్ కటింగ్ అయితే మనకి ఇక్కడ చేయడం అయితే జరుగుతుంది. ఇది భలేగా ఉందిగా. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మనకి రైట్ సైడ్ ఉంది అట్లే ఉంది, బట్ ఇక్కడ మారేది ఏంటంటే ఫ్యూల్ ట్యాంక్ ఇన్లెట్. ఇక్కడ మనకి ఫ్యూల్ ట్యాంక్లో 45 లీటర్స్ మనం అయితే ఫ్యూల్ కొట్టించుకోవచ్చు. అండ్ ఒకసారి డోర్ ఓపెన్ చేసి చూస్తా చూడండి, ఇక్కడ మనకి వచ్చేసి ఈ డోర్ ఇది ఓవరాల్ డోర్ వ్యూ అనమాట. ఇక్కడ మనకి డ్యూయల్ టోన్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అట్లనే మనకి సాఫ్ట్ టచ్ ఆమ్రెస్ట్ అయితే ఇచ్చారు, పవర్ విండో అప్ అండ్ డౌన్. నెక్స్ట్ ఓపెనర్ వచ్చేసి బ్లాక్ కలర్. అండ్ ఇక్కడ మనకి లాక్ అయితే ఇచ్చారు. అండ్ కింద మనకి 1 లీటర్ ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్ ఇచ్చారు, అట్లనే మ్యాగ్జిన్ హోల్డర్ ఇచ్చారు. 1 లీటర్ బాటిల్ పెట్టుకోవచ్చు ఇక్కడ మనం, మ్యాగ్జిన్ హోల్డర్. ఇక్కడ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి నేను లోపల మీకు కూర్చొని చూపిస్తా ఎట్లుంటుంది ఏంటనే. చలో లోపలికి వచ్చేస్తే ఈడ నాకైతే లెగ్ రూమ్ బాగుంది, అందరితో సపోర్ట్ బాగుంది, నీ రూమ్ బాగుంది. అండ్ నా హైట్ వచ్చేసి 5.8 feet. ఇక్కడ నాకు హెడ్ రూమ్ కూడా చాలానే బాగుంది.
అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు, బట్ ఇది టాప్ అండ్ వేరియంట్లో మనకి ఇక్కడ 2 AC వెంట్స్ అయితే ఉంటాయి. అండ్ కింద మనకి 2C టైప్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు టాప్ అండ్లో. ఇక్కడ మనకి ఇవ్వలేదు, ఇక్కడ మనకు ఓన్లీ 12 volt ఛార్జింగ్ సాకెట్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పైన సమ్ స్టోరేజ్ స్పేస్ అని పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు, అది ఇట్లుంది. నెక్స్ట్ మనకి సీట్స్ గురించి వస్తే ఇక్కడ మనకి టాప్ ఎండ్లో ఆమ్రెస్ట్ అయితే ఇచ్చేవాళ్ళు, ఇక్కడైతే ఇందులో ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్ గేమ్ చేంజర్ ఏంటి అంటే మనకి ఇక్కడ 3 హెడ్ రెస్ట్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వేరే కాస్ట్లో మ్యాక్సిమం ప్రొవైడ్ చేయట్లేదు ఈ మధ్య, బట్ ఇందులో ప్రొవైడ్ చేశారు, బాగుంది. ఇట్లా అయితే మిడిల్ పర్సన్ కూడా హెడ్ ఉందన్నమాట. ఒకసారి చూడండి, నేనైతే సీట్ మొత్తం వెనక్కనేసా, అయినా కానీ నాకైతే నీ రూమ్ పర్వాలేదు, మంచిగా ఉంది. అండర్ థై సపోర్ట్ కూడా చాలా మంచిగానే ఉంది, నీ రూమ్ పర్లేదు, అండర్ థై సపోర్ట్ పర్లేదు, లెగ్ రూమ్ కూడా బాగానే ఉందన్నమాట. అండ్ ఈ హెడ్ రెస్ట్ వచ్చేసి అడ్జస్టబుల్ కాబట్టి, అండ్ ఇక్కడ మనకి ఇక్కడ మనకి మిడిల్కి వచ్చేస్తే పర్లేదు, నాకైతే మంచిగానే ఉంది. కానీ నేను మంచిగానే కూర్చోగలిగా. హెడ్ రెస్ట్ కూడా ఉండడం వల్ల మిడిల్ పర్సన్ కూడా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ చిన్న డిసప్పాయింట్మెంట్ అంటే మనకి హంప్ అయితే కొంచెం హెవీగా ఇవ్వడం జరిగింది. నేను పర్లేదు కొంచెం అడ్జస్ట్ చేసి మేనేజ్ చేసుకోవచ్చు, కానీ నాకన్నా ఎల్ఎస్ ఎవరైనా ఉంటే మాత్రం లైక్ 40 ఏజ్ ఉన్న వాళ్ళు అయితే ఫ్రీగా కూర్చోలేరు, అది కొంచెం చిన్న డిసప్పాయింట్మెంట్. అండ్ ఇక్కడ మనకి హ్యాండిల్ హోల్డ్ చేయడానికి ఇచ్చారు, ట్వింగ్ హుక్ ఇచ్చారు, రైట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ అట్లే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకైతే రీడింగ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఇక్కడ మనకి ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ ఇచ్చారు, అట్లనే మనకి 3 point సీట్ బెల్ట్స్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, విచ్ ఇంప్రూవ్స్ ద సేఫ్టీ. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ వ్యూ అనమాట, డోర్. ఇక్కడ మనకి సాఫ్ట్నెస్ మెటీరియల్ యూజ్ చేశారు. ఇక్కడ ఈ కలర్ చూసుకుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు ఏ మెరూన్ యూజ్ చేశారో అక్కడ మెటల్ టైపు మెరూన్ కొంచెం మిక్స్ చేసి అయితే ఇక్కడ యూజ్ చేశారు, బాగుంది చూడడానికి. అండ్ ఇక్కడ మనకి ఓపెనర్స్, డోర్ ఓపెనర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు, పవర్ విండోస్. నెక్స్ట్ మనకి చూసుకుంటే ఇక్కడ డోర్ పాకెట్స్ ఇచ్చారు, బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు, స్పీకర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది డ్రైవర్ వ్యూ. అసలు లోపల కూర్చొని చూద్దాము. అండ్ అంతకన్నా ముందు ఇక్కడ ఒకసారి చూడండి, ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ ఒకసారి లోపల కూర్చున్న తర్వాత ఇక్కడ మనకి వచ్చేసి ట్విటర్స్ అయితే ఏమి ఇవ్వలేదు, ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ అక్కడ అట్లనే మనకి ఇక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయి, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఏసీ వెంట్స్. అండ్ SRS ఎయిర్ బ్యాగ్ అయితే ఇక్కడ రాసుంది, SRS ఎయిర్ బ్యాగ్ అని చెప్పేసి. అండ్ ఈ కలర్ కూడా మనకు బాగుంది. అండ్ హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇక్కడ ఉంది, కానీ ఈ ప్రైస్ పాయింట్లు అయితే పర్లేదు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్లవ్ బాక్స్లో చూసుకుంటే ఎనఫ్ స్టోరేజ్ స్పేస్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ అట్లనే మనకి మెడికల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇచ్చారు, యూజర్ మాన్యువల్ ఇచ్చారు, దట్స్ ఇట్ అప్పుడు గ్లవ్ బాక్స్. అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే ఇది వచ్చేసి స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ అని చెప్పి కంపెనీ వాళ్ళు దీన్ని పిలుస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి హజార్డ్ లైట్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, 2 AC వెంట్స్. అండ్ ఇక్కడ మనకి ఆటోమేటిక్ ఎయిర్ కంట్రోలర్ అనమాట, ఇక్కడ గేర్ బాక్స్. అండ్ ఇక్కడ ట్విన్ కప్ హోల్డర్స్ ఇచ్చారు. ఇక మనకి టాప్ ఎండ్లో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వస్తుంది, బట్ ఈ వేరియంట్లో మనకైతే ఆ ఆప్షన్ అయితే లేదు. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే 12 volts ఛార్జింగ్ సాకెట్, USB పోర్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆటోమేటిక్ గేర్ బాక్స్ కాబట్టి ఆటోమేటిక్. నెక్స్ట్ ఇక్కడ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మిగతా నేను అవతల సైడ్ చూపిస్తాను. సో ఒకసారి రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ కూడా వచ్చేసాం మనము. ఇక్కడ చూసుకుంటే మనకి డోర్ సైడ్ కూడా సేమ్ లెఫ్ట్ సైడ్ ఎట్లుందో అట్లుంది డిజైన్ కానీ అదంతా కానీ ఇక్కడ మనకు చేంజ్ అయ్యేది ఏంటంటే డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ అనమాట. పవర్ విండోస్ అప్ అండ్ డౌన్, 1 touch అప్ అండ్ డౌన్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చైల్డ్ లాక్ అన్లాక్. నెక్స్ట్ ఇక్కడ బయట ORVMs కంట్రోల్ చేసేది, అడ్జస్ట్ చేసుకునేది. ఇది సైడ్ ఓవరాల్ డ్రైవర్ సైడ్. ప్లస్ ఇక్కడ మనకి స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1 liter బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ హోల్డర్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఆటో ఆన్ ఆఫ్ ఐడెంట్ సిస్టమ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ హెడ్ లైట్ లెవెల్ ఇచ్చారు. అండ్ మనకి పైన చూసుకుంటే AC వెంట్స్ ఇచ్చారు సేమ్. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసేది. నెక్స్ట్ ఇక్కడ మనకి ముందు బానెట్ ఓపెన్ చేసేది. ఇక్కడ ఆటోమేటిక్ అయ్యేసరికి మనకి ప్రాపర్ డెడ్ ప్లేయర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ ఎక్సిలేటర్ బ్రేక్, డెడ్ ప్లేయర్ ఇవ్వడం వల్ల కొంచెం డ్రైవింగ్ కంఫర్టబుల్ అయితే మనకి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్న టాప్ ఎండ్లో అయితే ఇక్కడ మనకి హెచ్ఎఫ్ డిస్ప్లేకి బటన్ ఇచ్చేవాళ్ళు అండ్ 360 degrees కెమెరాకి బటన్ ఇచ్చేవాళ్ళు. ఇది కొంచెం టాప్ ఎండ్ కాకపోయేసరికి మనకి 360 degrees కెమెరాకి బటన్ అది కొన్ని మిస్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. సో మీకు స్టార్ట్ చేసి చూపిస్తా. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మనకి మామూలుగా LCD డిస్ప్లే అయితే వస్తుంది. సో విత్ సమ్ సర్టన్ ఆఫ్ నెక్స్ట్ వాటిని ఏమంటారు ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇక మనకి రేంజ్, కిలోమీటర్, మైలేజ్ ఇదంతా ప్రొవైడ్ చేయడం ఉంది. ఇక్కడ పెద్ద పైన మారేది ఏం లేదు.
ఒకసారి మనకి కమాండ్స్ అయితే ఇస్తుంది మనకి ఇక్కడ. ఫ్యూల్ లెవెల్ స్లో అని వస్తుంది, అదే డైరెక్ట్ మనకి చెప్తుంది, వాయిస్ కమాండ్తో ఇస్తుంది అనమాట. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే చెప్పా కదా, ఇక్కడ మనకి లైక్ ఏసీ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అనమాట. మనకి ఇక్కడ మనకైతే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మోడ్ సెలెక్టర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ రేర్ డిఫాకర్ ఆన్ చేసేది, ఫ్రంట్ ఆన్ చేసేది, ఆటోమేటిక్ స్విచ్ అనమాట, ఆఫ్. ఏసీ మరి విండ్ లోపది లైక్ ఇంటీరియర్ సర్క్యులేషన్ అనమాట, హైజాలైట్ స్విచ్. ఇక్కడ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక మనకి జరుగుతుంది, మనకి కిలోమీటర్స్ రేంజ్, ఫ్యూల్కి సంబంధించింది ఇవ్వడం జరుగుతుంది, వేరే డివైసెస్. నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే వాయిస్ కమాండ్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫేవరెట్స్, అలాగే మై మెసేజెస్ ఇట్లా వెళ్తే వస్తాయి అన్నమాట మనకి. నెక్స్ట్ ఇక్కడ కనెక్షన్ ఫీచర్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి లైక్ డిస్ప్లే ఇది కొంచెం బేస్ వేరియంట్ అయితే కొంచెం కొన్ని మిస్ అయితే మనకి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనకి వచ్చేసి మాన్యువల్ అడ్జస్టబుల్ IRVM అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఆటో డిమ్మింగ్ అయితే కాదు. నెక్స్ట్ ఇక్కడ మనకి లైట్స్, హాలోజన్ లైట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ వెహికల్ అయితే సన్ రూఫ్ అయితే ఏ వేరియంట్స్లో రాదు. అండ్ ఇక్కడ వ్యానిటీ మిర్రర్ అయితే లెఫ్ట్ సైడ్ జరుగుతుంది వితౌట్ లైట్. సేమ్ ఇక్కడ కూడా మనకి రైట్ సైడ్ కూడా వ్యానిటీ మిర్రర్ అయితే ఏం లేదు. ఇది ఫ్రంట్ ఓవరాల్ వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది టాప్ హోల్డర్స్ మిగతా అంతా సేమ్ ఉంటుంది. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే వైపర్స్ గురించి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ మనకి ఇస్తున్నారు. ఇవేంటో మనకి ఆటోమేటిక్ దొరుకుతాయి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి అయితే పెద్ద మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. సో దిస్ ఈస్ ద వెహికల్. మనకైతే బేస్ వేరియంట్, కొంచెం ఇది బేస్ వేరియంట్, మిడ్ వేరియంట్. ఇది మనకి టాప్ వేరియంట్లో అయితే మహా అదిరిపోయే ఫీచర్స్ అయితే మనకి చాలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ ఇక్కడ హెచ్ఎఫ్ డిస్ప్లే వస్తుంది, ఇక్కడైతే ఇందులో ఈ వేరియంట్లో లేదు. మనకి ఇందులో వచ్చేసేసి స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ ABS, EPD, ఎలక్ట్రానిక్స్ స్టెబిలిటీ కంట్రోల్. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాక్షన్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి హిల్ హోల్డ్ అసిస్ట్ ఇట్లాంటివన్నీ మనకి సేఫ్టీ ఫీచర్స్ మీద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కార్ వచ్చేసి సుజుకి హార్టెక్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేయడం వల్ల మనకి సేఫ్టీ అనేది కొంచెం గట్టి ఎక్కువ ఉంటుంది అనమాట. మనం పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకుంటే మనకి చాలా ఉంటుంది. లైక్ ఇందులో 2 ఇంజన్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకటేమో కేటెక్ 1 లీటర్ టర్బో ఇంజన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి వచ్చేసేసి మనకి లైక్ ఇప్పుడు 100 PS ఆఫ్ పవర్ వస్తుంది. టార్క్ వచ్చేసేసి అయితే మనకి 147 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్ వచ్చేసి మనకి 0 to 60 విత్ ఇన్ 5.6 సెకండ్స్లో అందుకోవడం అయితే క్లెయిమ్ చేసింది అనమాట స్పీడ్ అనేది. నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే K సిరీస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఇందులో అయితే డీజిల్ ఇంజన్ అయితే అవైలబుల్ లేదు. సో ఇక్కడ మనకి పవర్ చూసుకున్నట్టయితే 89 PS ఆఫ్ పవర్ అండ్ 114 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొవైడ్ ప్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో మనకి ఇన్బిల్ట్ సుజుకి కనెక్ట్ విత్ 40+ ఇంటెలిజెంట్ సుజుకి కార్ కనెక్ట్ ఫీచర్స్ అయితే మనకి కంపెనీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫ్రాంక్స్లో మనకి 10 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. 3 కలర్స్ ఏమో డ్యూయల్ టోన్ కలర్స్ అండ్ మిగతా 7 కలర్స్ వచ్చేసి సింగిల్ టోన్ కలర్స్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.